నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి. నివాళులర్పించిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యేలు దాముచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్ తదితరులు. దేవరంపాడులో ఉప్పు సత్యాగ్రహ శిబిరం వద్ద ప్రకాశం పంతులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఆయన జీవితం యువతకు ఆదర్శనీయమని వెల్లడి. 3 దశాబ్దాల కల సాకారం. ఈ నెల 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ స్ఫూర్తితో జిల్లాను, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం పంతులు 155వ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం భవనంలోని ఆయన విగ్రహానికి మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దాముచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆంధ్రకేసరి జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం ప్రకాశం పంతులు మునిమనవడు టంగుటూరి సంతోష్ కుమార్ను సత్కరించారు. ఉన్నత విద్యావంతునిగా, స్వాతంత్ర పోరాట యోధునిగా, ధైర్యశాలిగా, గొప్ప పరిపాలనా దక్షుడిగా ప్రకాశం పంతులు చూపిన మార్గం అనుసరణీయమని మంత్రి స్వామి కొనియాడారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవిత ఆశయాన్ని చేరుకోవడంలో ప్రకాశం పంతులు నేటి తరాలకు ఆదర్శనీయమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఒక పాఠమని, పేదరికంలో ఉన్న ఉన్నత చదువులు చదివారన్నారు. విద్యార్థి దశలోనూ, స్వాతంత్ర పోరాట సమయంలోనూ, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలోనూ ప్రకాశం పంతులు ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ప్రకాశం పంతుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. జిల్లావాసి కావడం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రకాశం పంతుల స్ఫూర్తితో అభివృద్ధి పనులను వేగవంతం చేశామని తెలిపారు. దేవరంపాడులో ఉప్పు సత్యాగ్రహ విజయ స్తూపం, పార్కును అభివృద్ధి చేశామన్నారు. ప్రకాశం పంతులు గొప్ప వ్యక్తి అని, అందుకే ఆయన పేరు ఈ జిల్లాకు పెట్టినట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గుర్తు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడుతూనే సంఘ సంస్కరణల కోసం కూడా కృషి చేశారని చెప్పారు. ధైర్యానికి, త్యాగనిరతకి ప్రతీకగా నిలిచిన మహనీయుని అడుగుజాడల్లో అందరూ నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓపి వెంకటరమణ, ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు. సార్ 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 అందరూ ఒకసారి నమస్కారం సార్ డిఆర్ గారు కొంచెం సార్ మంత్రికి ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం కలెక్టరేట్లోని వారి విగ్రహానికి పూలమాలేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో పుట్టి ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెం, కరవాది, అదేవిధంగా టంగుటూరు, ఒల్లూరు, ఒంగోలులో అత్యంత అనుభవం ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఉండి స్వాతంత్ర ఉద్యమంలో కానీ, దేశభక్తిలో కానీ తన యొక్క ఉనికిని చాటుకోవడం జరిగింది. వారు లాయర్గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి
నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. అటువంటి వ్యక్తి పేరుతో ఆ రోజు మన రాష్ట్రానికి కూడా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, స్వాతంత్ర సమరయోధులు మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి సందర్భంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా మన టంగుటూరి ప్రకాశం పంతులు గారిని తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన చేసిన సేవలు మాత్రం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన ధైర్యశీలి, ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళి నిలిచిన వ్యక్తి. ఈరోజు అలాంటి త్యాగాలు ఎన్నో చేశారు కాబట్టి ఈరోజు మన అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. కాబట్టి మన జిల్లా వాసి అవ్వటం మన అదృష్టం. కాబట్టి ఆయన చేసిన సేవలను గుర్తుపెట్టుకొని టంగుటూరి ప్రకాశం జిల్లా అని చెప్పేసి కూడా పేరు పెట్టకూడదు జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉండే దేవరంపాడులో కూడా ఆయన స్తూపానికి అదేవిధంగా 60 లక్షలు పెట్టేసి ఆయన పార్కు అవన్నీ కూడా డెవలప్ చేశాం. ఆయనకి భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా కూడా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఉండే ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయన చేసిన సేవలను కూడా ప్రతి ఒక్కరు తలుచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన స్ఫూర్తితో అందరం కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఫ్రీడమ్ ఫైటరు, సోషల్ రిఫార్మరు, మన మొదటి ముఖ్యమంత్రి కూడా. ఆయన ఆ రోజుల్లోనే లాయర్గా ప్రాక్టీస్ చేసి ఆ రోజుల్లోనే ₹1,00,000 సంపాదించేవాళ్ళు. ఆయన అన్నీ వదులుకొని దేశం కోసం, ఫ్రీడమ్ కోసం ఆయన పనిచేశాడు. అదే కాకుండా ఆయన సోషల్ రిఫార్మ్స్ చేసి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, దళితులు వీళ్ళందరూ పైకి రావాలని కూడా ఆయన పోరాడాడు. అదే కాకుండా క్విట్ ఇండియా మూవ్మెంట్లో చాలా ధైర్యంగా ఆయన పార్టిసిపేట్ చేశాడు. గో బ్యాక్ సైమన్ ఉద్యమంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి ఈరోజు మనము ఇండియా స్వాతంత్రం వచ్చిందంటే ఇలాంటి గొప్ప వ్యక్తుల త్యాగాల వల్లనే వచ్చిందని మనం ఈరోజు కూడా గుర్తుపెట్టుకోవాలా. యువతరం కూడా అది కూడా గమనించాలని సందర్భంగా టంగుటూరి ప్రకాశం గారి 155వ జయంతి ఉత్సవాలని మనం ప్రకాశం జిల్లాలో జరుపుకుంటున్నాము. వారి పేరు మీద ఏర్పడినటువంటి జిల్లాగా ఈ ప్రకాశానికి ఎంతో గుర్తింపు వచ్చింది. ప్రకాశం పంతులు గారి యొక్క జీవితమే ఒక లెసన్ లాంటిది. ఏం చేద్దంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన పేదరికంలో ఉంటూ చదువు పట్ల ఆసక్తి చూపించడం, తర్వాత గురువు దగ్గర నమ్మకంగా ఉండడం, సో ఆయనతో పాటు ఆయన అడుగుజాడలో నడవడం, తర్వాత ఆయన ప్రోద్బలంతో కళాశాలలో డిగ్రీ పూర్తి చేయడం, తర్వాత ఫారెన్ వెళ్ళడం, ఫారెన్లో స్టడీ చేయడం, తర్వాత మన గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా చేరడమే కాకుండా తను ఈ రోజుకు కూడా మనకి ఆయన ఇంటి పేరుతో ఆంధ్రకేసరిగా గుర్తింపు పోవడానికి కారణం ఏంటంటే సైమన్ కమిషన్ వచ్చినప్పుడు, సో అక్కడ సైమన్ కమిషన్కి సంబంధించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కాల్చి చంపినప్పుడు ఆ శవం దగ్గర కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే వారు ఇక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఆ శవం దగ్గరికి వెళ్తే నువ్వు వచ్చావంటే నేను కాలుస్తామని చెప్పేసి చుట్టూ బ్రిటిష్ వాళ్ళు అన్నప్పటికీ కూడా కాల్చుకోండి అని చెప్పి రొమ్మి చాచి తన ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి. సో అంత ధైర్యశాలి, సో ట్రూ ఫ్రీడమ్ ఫైటర్. సో వారు మన జిల్లాలో జన్మించడం, వారి పేరు పెట్టడం అనేది మనకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడున్నటువంటి తరాలన్నీ కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని మనము ముందుకి దేశభక్తితో పాటు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని సందర్భంగా తెలియజేస్తాం. ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి అనువైన ప్రదేశాలను కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు. ఏఎంసీ సమీపంలో కిమ్స్ మలుపు వద్ద రంగారాయుడు చెరువు, గాంధీ పార్క్లో ఏర్పాటు చేసే కార్యక్రమాలపై సమీక్షించారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో 150 సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్నామని, అందుకు నెల రోజులు కార్యక్రమాలు రూపొందించామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రతిరోజు ఆటలు, పాటలు, నృత్యాలు,
సదస్సులు తదితర అంశాలతో ఆయా రంగాలకు చెందిన ప్రముఖులతో జరుపుతున్నామన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కె సీతారామయ్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇదేంటంటే లైటింగ్ కూర్చుంటారు. అది నేను ఆ రోజు ఎట్లా ఉంటుందండి ఒక రకంగా చేసుకునే ఏదైతే మన మున్సిపాలిటీ వచ్చేసి 150 సంవత్సరాలు అవుతుందో నెక్స్ట్ మంత్ 28, 29, 33 రోజులు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి ముందు నుంచి నెల రోజుల ముందు నుంచి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఈ డ్యాన్స్ కానీ సమ్ అదర్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. ఆ 3 రోజులు మాత్రం కొంచెం ప్రముఖులను పిలిచి ఎవరైతే ఒంగోలు మున్సిపాలిటీలో ఇదివరకు పనిచేశారు వాళ్ళందరూ కూడా సన్మానం చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. దానికి టౌన్ అంతా కూడా బ్యూటిఫికేషన్ కానీ టౌన్లో ఇదివరకు చేయాల్సిన పనులు కానీ కొన్ని శంకుస్థాపనలు కొన్ని ఓపెనింగ్లు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు కలెక్టర్ గారు మేము కూడా ఎక్కడెక్కడ ఏం పెడితే బాగుంటుంది ఎలా ఉందా అనేది ఒకసారి విజిట్కి వచ్చాం. దాన్ని ఇంకా కూడా ఫాస్ట్గా చేసి దానికి తగ్గట్టుగా ఒక రూపాన్ని తీసుకురావాలనేదే మా ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తాం. దేవరంపాడులోని ఉప్పు సత్యాగ్రహ ప్రకాశం శిబిరాన్ని వచ్చే ఏడాదికి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి సందర్భంగా ఒంగోలు మండల దేవరంపాడు వద్ద గల ఉప్పు సత్యాగ్రహ శిబిరంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. టంగుటూరి ప్రకాశం పంతులు విద్యాభ్యాసానికి ఎంతో కష్టపడ్డారన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన 2 రాష్ట్రాలకు సీఎంగా పనిచేసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకమయ్యారని కొనియాడారు. దేవరంపాడులో చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. ప్రకాశం పంతులు ధీరోదాత్తుడని ఉడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. దేవరంపాడు గ్రామంతో తనకు ఎంతో అనుభవం ఉందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఇక్కడ గుండ్లకమ్మ బంకింగ్ హామ్ కెనాల్లో ఈత కొట్టానని గుర్తు చేసుకున్నారు. ధైర్యం, త్యాగం, వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం ప్రకాశం పంతులని కొనియాడారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, డిపిఓ అనుపమ, టీడీపీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, పోలవరపు వెంకట్రామయ్య, గుండెపనేని శ్రీనివాసరావు, ముప్పవరపు శ్రీనివాసరావు, నలమోతు బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులతో ఎంతో అనుబంధం కలిగిన గ్రామస్తులు కృష్ణంరాజును సత్కరించారు. ప్రకాశం పంతులు రచించిన నా జీవిత యాత్ర పుస్తకాలను అతిథులకు అందజేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఇప్పుడు అది అమరత్వం వైపు నడిపించు. ప్రతి మనిషి ప్రాణంలో సర్వసాధారణమైన విషయం, కానీ పరిస్థితుల్లో అర్థం చేసుకొని కాలినడకన అమన బ్రోల మీదుగా కోసం స్వరాజ్య పోరాటం కోసం మొత్తాన్ని ఇచ్చేసి మళ్ళీ బాబు రాజేంద్ర ప్రసాద్
మన ప్రెసిడెంట్ అయినటువంటి జయంతి సందర్భంగా మన ఊర్లో దేవరంపాడులో ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం. అదేవిధంగా పొద్దున్న కూడా కలెక్టరేట్లో నివాళులు అర్పించాం. అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు చేసిన సేవలను కానీ, ఏ విధంగా ఆయన ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం చేసిన సేవల్ని అన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నాం. అదేవిధంగా మనం ఒకసారి గమనించినప్పుడు ఇందాక మన మాస్టర్ గారు అయితే చాలా క్లారిటీగా ఆయన గురించి అన్నీ కూడా చెప్పారు. పేదరికంలో పుట్టి చదువు కోసం అనేక ఇబ్బందులు పడి చదువుకొని, అదేవిధంగా ఆయన LLB చేసి అదేవిధంగా మంచి చదివిన తర్వాత కూడా ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా దేశం కోసం, దేశ ప్రజల కోసం ఆయన మన గాంధీ గారి అడుగుజాడల్లో ఆ రోజుల్లో ఆయన నడిచి స్వాతంత్రం కోసం ఎంతో త్యాగం చేసిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన ఉండే పరిస్థితుల్లో కూడా మనం చూసుకున్నప్పుడు ధైర్యశాలి, ఏదైనా కూడా ముందుండి నిలబడే వ్యక్తి, ఏదైనా కూడా మన దేశం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, మనకి స్వతంత్రం రావాలి అని పట్టుదలతో కృషి చేసిన వ్యక్తి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు. కాబట్టి ఆయన అనేక ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొని అదేవిధంగా ఎంతో సంపాదించి అవకాశాలు ఉన్నా కూడా అదే ఉమ్మడి చెన్నై గాని ముఖ్యమంత్రిగా చేశారు. మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేశారు. అదేవిధంగా ఎన్నో మంత్రి శాఖలు చేశారు. ఎన్ని చేసినా కూడా దేశం కోసం, దేశ ప్రజల కోసం అనేక రకాలుగా కూడా కష్టపడిన వ్యక్తి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మనం ఈరోజు ఈ ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతంగా మనం గడుపుతున్నామంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసిన త్యాగాలని చెప్పి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దేవరంపాడులో మనకి జయంతి రోజు కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పోయినసారి మనం కూడా వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు రోడ్డు బాగలేదని చెప్తే మన దగ్గర 60 లక్షలు పెట్టేసి 1.5 కిలోమీటర్ వరకు రోడ్డు ఉంటే ఆ రోడ్డును కూడా మనం చేసుకోగలిగాం. అదేవిధంగా మనకి ఇక్కడికి వచ్చే లోపల వడా ఫండ్స్ని పెట్టి చుట్టూరు కూడా ఇక్కడ ఫెన్సింగ్ వేసి గార్డెన్ చేయాలి. ఇక్కడికి కూడా స్కూల్ పిల్లలు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు తెలుసుకునే విధంగా, అంటే ఆ రోజు చేసిన సేవలు కానీ ఆ రోజు ఉండే విధంగా గుర్తుండేటట్టుగా ఇక్కడంతా కూడా ఒక మంచి పార్క్ను కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం. దాన్ని కూడా పెట్టాం. ఈ నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల ఆ పార్క్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ ఒక మంచి ప్లేస్గా, ఒక టూరిజం ప్లేస్ మాదిరి పిల్లలు ఎవరైనా కూడా బస్సులో వచ్చి కాసేపు ఇక్కడ సరదాగా ఉండేటట్టుగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. విషయానికి వచ్చినట్లయితే టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి, మహనీయుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ మహనీయుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క ధైర్య సాహసాలు కావచ్చు, ఆయన త్యాగ నిరతి కావచ్చు, ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, ఆయనకి ఉన్నటువంటి వ్యక్తిత్వం కావచ్చు, ఇలాంటి విషయాల మీద అందరూ కూడా పెద్దవారందరూ చెప్పడం జరిగింది. అయితే మనకు మన ప్రకాశం పంతులు గారి పేరు పెట్టడం అనేది మాకు అధికారులుగా కలెక్టర్ గారికి కావచ్చు, ఎస్పీ గారికి కావచ్చు, మా మీద మరింత బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అంతటి మహనీయుడి పేరు పెట్టినటువంటి జిల్లాకి మేము అధికారులుగా ఉండి ఇక్కడ ఈ ప్రజలందరికీ సేవ చేయటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. అంటే ఇందాక అన్నట్లు మా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అంటే మేము చేసేటటువంటి సేవ మహనీయుడికి అంతటి కాకపోయినప్పటికీ ఆయనకి దగ్గర దాకా వచ్చేటటువంటి విధంగా అయినా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మేము కూడా ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి. అయితే మనకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో మనకున్నటువంటి మంచి విషయం ఏంటంటే మనకున్నటువంటి నాయకులు కావచ్చు, మనకున్నటువంటి ప్రజానికం కావచ్చు, అందరూ ఎంతో కొంత ఆ మహనీయుడి ఆశయాలతోటి, ఆయన యొక్క స్ఫూర్తితోటి ముందుకు నడిచేటటువంటి వ్యక్తులుగానే ఉంటారు. కాబట్టి మాకు కూడా అధికారులకు ఇక్కడ వర్క్ చేయడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. దేశం కోసం, రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి సేవలు మనందరం కూడా ఒక స్ఫూర్తిగా ఆయన ఆశయాలను తీసుకువెళ్ళాలి. స్వాతంత్ర ఉద్యమంలో ఆ రోజు బ్రిటిష్ వారు తుపాకులు పెడితే చొక్కా విప్పి గుండె చూపించి కాల్చండ్రా అని చెప్పేసి వాళ్ళ ముందుకు వెళ్ళినటువంటి ఒక ధీరుడు. ఆ ధైర్యంకే ఆయనకి బ్రిటిష్ వారే ఆంధ్ర కేసరి అనే బిరుదు ఇవ్వటం జరిగింది. అది ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు కాదు.
బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి బిరుదు ఆంధ్రకేసరి. అలాంటి మహనీయుడు క్విట్ ఇండియా ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయనకి కూటమి ప్రభుత్వం తరపున, జనసేన పార్టీ తరపున ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా జనరేషన్ అయి ఉండొచ్చు, మన సీనియర్స్ జనరేషన్స్ అయి ఉండొచ్చు, లేతే ఇప్పటి యువత అయి ఉండొచ్చు, మనందరికీ ఒక ప్రత్యేకత ఉంది. మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ, ఆప్షన్స్ ఎక్కువ, అలాగే ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ. కానీ మనకు అవసరమైనది ఒకటే, కరేజ్ టు చూస్ వాట్ ఈజ్ రైట్. ఆ ధైర్యానికి ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఒకప్పుడు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నప్పుడు బ్రిటిష్ అధికారులు ఎదుట నిలబడడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. అయినా కానీ ప్రకాశం పంతులు గారు వెనక్కి తగ్గలేదు. భయం ఉంది, అయినా ముందుకు వెళతాను అనే ధైర్యమే ఆయనను ఆంధ్రకేసరిగా చేసింది. అదే మనకు ఈ రోజు కూడా అవసరం ఉంది. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు అందరికీ పరిహారం అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్తో కలిసి మంత్రి స్వామి మీడియాతో మాట్లాడారు. ఆగస్టు నెలాఖరులోగా నీళ్లు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అసత్యాలను నమ్మవద్దని మంత్రి చెప్పారు. 1996 మార్చి 5వ తేదీన నాటి ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత మళ్లీ చంద్రబాబు నాయుడే ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీళ్లు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇది గొప్ప అదృష్టమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు మరమ్మతులు చేశామన్నారు. మరోవైపు నిర్వాసితులకు 900 కోట్లకు గాను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను 3 విడతలుగా అందించామన్నారు. మిగతా వారికి కూడా పరిహారం ఇస్తామని మంత్రి స్వామి స్పష్టం చేశారు. అపర భగీరథునిలాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న నదుల అనుసంధానం వంటి అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలందరూ సహకరించాలని మంత్రి కోరారు. 31వ తేదీ వెలిగొండకి నీళ్ళని విడుదల చేయడం జరుగుతూ ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్ళు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇస్తున్నారండి. 1996 మార్చిలో 5వ తేదీన ఆ రోజు శంకుస్థాపన చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరందరూ చూశారు, పోయినసారి ఎన్నికల ముందు పని పూర్తి కాకుండానే సాబన్నారు, చప్పట్లు కొట్టారు, మేళతాళాలు పెట్టారు, ఏదో చేస్తే ఇప్పటికీ కూడా టీబీఎం క్లియర్ చేసుకోవటం. ఆ రోజు మేమందరం కూడా వచ్చాం, మీరు కూడా వచ్చారు. ఫీడర్ కెనాల్ మొత్తం కూడా కొట్టుకుపోవడం, బ్రీచెస్ పడిపోవడం ఇవన్నీ చూసి అంతా లైనింగ్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి జరిగింది. చరిత్ర 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయలని నిన్ననే చెక్కుల రూపాయన పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పిన మాట ప్రకారం మనం అమలు చేస్తున్నారు. మొన్ననే డ్యామ్ సైట్లో ఇవ్వడం జరిగింది 300 కోట్లు, తర్వాత మొన్న 200 కోట్లు, నిన్న 257 కోట్లు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఏదైతే అవార్డు ఉందో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికీ ఇస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఒక ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎవరైనా కానీ ఇంకా మాకు రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం తీసుకున్నా అందరికీ అన్నీ అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామండి. కొంతమంది ఆ రోజు చేయలా, ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నాలు రాజకీయాలు చేస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక గొప్ప అదృష్టం మా ముఖ్యమంత్రి కలుగుతుంది. 30 ఏళ్ల తర్వాత దాదాపుగా ఆ రోజు ప్రారంభించిన ముఖ్యమంత్రి, ఫౌండేషన్ ముఖ్యమంత్రి ఈరోజు నీళ్ళు ఇస్తున్నారంటే అది వారి ప్రాంత ప్రజలకి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనా వెలిగొండకి నీళ్ళు ఇస్తున్నాం. నిర్వాసితులు కూడా అందరికీ కూడా R&R ప్యాకేజీ కింద పరిహారం కూడా అందజేయడం జరిగింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీ అందరూ కూడా సహకరించండి. మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ కూడా ఈ ప్రాంతంలో భాగస్వాములు.
ఈ ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాల తర్వాత తీసుకొస్తుంటే మనకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటికి తాగునీటికి అబాధ. ఈరోజు చూసినా కందుకూరుకు రాళ్లపాడుకు పెట్టున్నారు, మాకు పాలేరుకు పెట్టున్నారు, అదేవిధంగా దర్శి ప్రాంతంలో మంచినీళ్ళు పెట్టున్నారు. ఈ ప్రకాశం జిల్లా కూడా ఉపయుక్తం అది. ఇంతేకాకుండా ఆత్మకూరు ఉదయగిరి ప్రాంతాలతో పాటు కడపకు కూడా ఇస్తున్నాం. మొదటిదో మేము మొత్తం పని పూర్తి చేసి 10 టీఎంసీలు రేపు విడుదల చేస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి మార్కాపురం ప్రకాశం జిల్లాలతో పాటు మిగిలిన జిల్లా ప్రజలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఎవరో ఏదో మాట్లాడితే దాన్ని మీరు ఇదిగా చేయొద్దు. ఒక మంచి ప్రాజెక్ట్ చేయండి, మనందరం కూడా ఈ మంచిలో భాగస్వాములతో మీరు కూడా చేయండి. టంగుటూరు ప్రకాశం పంతులు 155వ జయంతిని పురస్కరించుకుని లాయర్పేట రైతు బజారు వద్ద గల ప్రకాశం పంతులు విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, పలువురు బ్రాహ్మణ సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడిన ప్రకాశం పంతులు త్యాగ నిరతని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరు ప్రకాశం పంతులు మొదట ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఈనాడు నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రకాశం పంతులు దేశం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి సొంత ఆస్తులను కూడా సమాజం కోసం వెచ్చించిన నిస్వార్థ నాయకుడని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ప్రకాశం పంతులు విగ్రహదాత శ్రీనివాస ఫణికుమార్, పంచాంగుల వెంకట్, కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం బోర్డు నెంబర్ కామరాజుగడ్డ కుసుమకుమారి, మాజీ కార్పొరేటర్ శాండిల్య, బ్రాహ్మణ చైతన్య నాయకులు పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని పనోలూరి శ్రీనివాసవాణి గారి ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాల్ని జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అప్పటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు అయితే ఇప్పుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ఈ ఒంగోలులో జరుగుతున్నటువంటి ప్రకాశం పంతులు గారి జయంతి ఉత్సవాన్ని ఒంగోలు శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ లాయర్పేటలో రైతు బజార్ ఎదురు వద్ద గల కాంస విగ్రహం దగ్గర ఉత్సవాన్ని జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను టంగుటూరు ప్రకాశం పంతులు గారి మునివాణ్ణి, టంగుటూరు సంతోష్ కుమార్ నా పేరు. వారి వంశంలో జన్మించినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాము మా కుటుంబ సభ్యులందరం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశం పంతులు గారి సేవలను గుర్తించి వారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు మా కుటుంబం తరఫున, ఆంధ్ర ప్రజలందరి తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి సందర్భంగా లాయర్పేటలోని రైతు బజార్ దగ్గర గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, బ్రాహ్మణ హితైషి అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు వచ్చి వారికి దండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి అలాగే చేసుకుంటున్నాం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే ఆయన పుట్టిన గడ్డ మీద మేము పుట్టడం, ఆయన పుట్టిన జాతిలో మేము పుట్టడం కూడా మేమందరం కూడా గర్విస్తూ ఉంటాము. టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించినటువంటి గొప్ప ధీరోదాతుడు. ఆయన సేవల్ని మనం స్మరించుకుంటూ ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి యువత కానీ రాజకీయ నాయకులు కానీ వారి యొక్క బాటలో నడవాలని చెప్పి, ఎందుకంటే ఆయన కట్టుబట్టలతోటి ఒంగోలులో జన్మించి తర్వాత కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి బారిస్టర్గా చేసి ఆయన చనిపోయేటప్పటికీ ఆయన ఒక్క రూపాయి కూడా లేకుండా అత్యంత దీనస్థితిలో చనిపోవడం జరిగింది. అటువంటి మహనీయుడిని మనం రాజకీయంగా ఒంగోలు కర్నూలు రోడ్ శ్రీనగర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ వర్షిణి డెంటల్ క్లినిక్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ ఉదయ్ శంకర్, డాక్టర్ వర్షిణిలకు శుభాకాంక్షలు తెలిపారు. సేవాభావంతో పేదలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్, రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, పలువురు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
ఒంగోలు పట్టణంలో అత్యద్భుతంగా వర్షిణి దంత వైద్యశాల అనేది ఈ యొక్క హాస్పిటల్ ఓపెన్ చేయడం, డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేయడం ఒంగోలు పట్టణానికి గర్వకారణమని తెలియజేస్తున్నాను. అట్లాగే మా పొదిలి పట్టణ స్థానికులైనటువంటి రావూరి రమేష్ బాబు గారి యొక్క కుమార్తె అల్లుడు ఉదయ్ శంకర్ పర్మనాలజిస్ట్. ఆయన చాలా వాళ్ళ యొక్క వృత్తిలో చాలా అత్యున్నతంగా ఎక్సలెంట్ అటువంటి సర్వీస్ అందిస్తూ పేషెంట్స్కి చాలా తృప్తికరంగా ఉండే విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అట్లాగే మా అమ్మాయి ఆమె రూట్ కెనాల్లో చాలా అత్యున్నతంగా మంచి పేరు తెచ్చుకున్నది. ఈ సేవలందరూ కూడా ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. దీనికి ప్రారంభోత్సవం మరి అదృష్టమది. వారికి ఇంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ అడిగిన వెంటనే దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క హాస్పిటల్ని ప్రారంభం చేశారు. ఇదంతా కూడా చాలా శుభసూచకమని తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా తల్లులు కానీ అట్లాగే బంధువర్గం కానీ ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క సందర్భంలో విచ్చేసినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క హాస్పిటల్ తరఫున అందరూ కూడా సేవలు ఉపయోగించుకొని ఈ యొక్క అభివృద్ధికి తోడ్పడాలని అందరినీ కోరుకుంటున్నాను. నేను డాక్టర్ వర్షిణి. ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతున్న డాక్టర్ వర్షిణి దంత వైద్యశాలలో అత్యున్నత ఆరోగ్యము ట్రీట్మెంట్ ఇప్పిస్తానని నమ్మసక్యంగా చెప్తున్నాను. నా క్లినిక్కి అందరూ వచ్చి సేవలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ దామచర్ల గారు ప్రారంభోత్సవం చేసినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. నూతన టెక్నాలజీతో మురారి డెంటల్ క్లినిక్ అందుబాటులోకి తీసుకువచ్చారని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య అన్నారు. నగరంలోని 60 అడుగుల రోడ్లో మురారి డెంటల్ కేర్ను డాక్టర్ సీతారామయ్య ప్రారంభించారు. శుభం జరగాలని నాకు ఈరోజు మన 60 అడుగుల రోడ్లో డాక్టర్ మురళి మురారి he did his BDS in నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో మురారి ఫినిష్ చేసుకొని తను ఈరోజు 60 అడుగుల రోడ్లో డెంటల్ హాస్పిటల్ మురారి డెంటల్ హాస్పిటల్ అని కేర్ అని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అడ్వాన్స్డ్ చైర్స్ డెంటల్ చైర్స్ తీసుకొని తను ఈరోజు 2 చైర్స్ వేశారు. అట్లాగే ఎక్స్రే కూడా డిజిటల్ ఎక్స్రే జస్ట్ మా చైర్లోనే ఎక్స్రే తీసి అక్కడే డెవలప్ చేసి ఇమీడియట్లీగా ఏమి ప్రాబ్లం ఉంది అనేది చూసుకొని ఇమీడియట్గా పేషెంట్కి కేర్ ఏం చేయాలనేది ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. కానీ మన మురారి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి డెంటల్గా నారాయణలో చదువుకొని తర్వాత కూడా చాలా హైదరాబాద్లో 3 years డెంటల్ మీద వివిధ విభాగాల్లో అన్నిటిలో ఓరల్ సర్జరీకల్ కానీ లేదా ఏదైనా అన్ని బ్రాంచెస్లో కూడా తర్ఫీదు పొంది ఈ 3 years తను ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చి ఈరోజు 60 అడుగుల రోడ్లో
అందుబాటులో ఉన్నారు. సో ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ బాగా సక్సెస్ కావాలని, తన హాస్పిటల్ పేషెంట్స్కి బాగా సర్వీస్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు డాక్టర్ మురారికి ధన్యవాదాలు. డాక్టర్ కె సీతారామయ్య గారు ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం చాలా సంతోషంగా ఉంది. సార్ గురించి నేను ఎప్పటి నుంచో చాలా విన్నాను, వైద్య విభాగంలో సార్ చేసిన సక్సెస్ అని. ఈరోజు నాకు చీఫ్ గెస్ట్గా రావడం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మన డెంటల్ కేర్లో మొత్తం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెట్టాము, డిజిటల్ ఎక్స్రే ఉంది, అన్నిటికీ సంబంధించిన డాక్టర్స్ అందరూ మనకి అవైలబుల్గా ఉంటారు కన్సల్టేషన్స్కి కూడా. మీరు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు గ్రామం వద్ద దాదాపు 3 దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గంటావానిపల్లి, కొత్తూరు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ్ సునీత, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలీప్యాడ్తో పాటు వెలిగొండ ప్రాజెక్టు పనులు, ఫీడర్ కెనాల్ పనులను పర్యవేక్షించారు. భద్రతా చర్యలు, సభికులకు సౌకర్యాలు, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టులో కీలకమైన 2 టెన్నెల్ పనులు తుది దశకు చేరుకున్నాయని కలెక్టర్ విజయ్ సునీత తెలిపారు. ముఖ్యంగా టెన్నెల్ 2లో కేవలం 100 మీటర్ల మేర పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ నాటికి ఇంజనీరింగ్ పనులు అన్నింటినీ పూర్తి చేసి అప్పగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. టెన్నెల్ పనుల్లో ఉపయోగిస్తున్న టీబీఎం మిషన్కు సంబంధించిన మరో 100 టన్నుల విడి భాగాలను తరలించాల్సి ఉందన్నారు. నిర్వాసితుల పునరావాస ప్రక్రియ కూడా కీలకంగా మారింది. ప్రాజెక్టు పరిధిలోని 11 ముంపు గ్రామాల ప్రజలను 7 పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మొత్తం 7,321 మంది నిర్వాసితులు ఉండగా ఇప్పటికే 6,300 మందికి 3 విడతల్లో కలిపి 768 కోట్ల రూపాయల నష్టపరిహారం అందించినట్లు తెలిపారు. మిగిలిన నిర్వాసితులకు కూడా నష్టపరిహారం అందించడంతో పాటు పునరావాస ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు ఫ్లాట్లు కేటాయించి రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను వేగంగా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇక వెలిగొండ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని కరువు పీడిత ప్రాంతాల రూపురేఖలు మారే అవకాశం ఉంది. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. వెలిగొండ జలాలతో బీడు భూములు సాగు భూములుగా మారడంతో పాటు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. దీంతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతూ ఉండడంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కరువు పీడిత ప్రాంతానికి వరద ప్రధాయినిగా భావిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలు తరలించడం రైతులకు, ప్రజలకు శుభ పరిణామంగా మారనుంది. 3 దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ వెలిగొండ జలాలతో పశ్చిమ ప్రకాశం సస్యశ్యామలం కావాలన్న ప్రజల చిరకాల వాంఛ నెరవేరే సమయం ఆసన్నమైంది. కృష్ణా జలాలతో కొత్త ఆశలు, కొత్త సాగు, కొత్త అభివృద్ధి. వెలిగొండ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో కొత్త జలయుగానికి నాంది పలకాలని ప్రజలు ఆశిస్తున్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయాల మేరకు రూపుదిద్దుకున్నటువంటి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మరి తుది దశకు చేరుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ నెల 30వ తారీఖు వాటర్ రిలీజ్ చేయడానికి తగిన సన్నాహ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా టనెల్ వర్క్, 2 టనెల్స్ వర్క్ కూడా తుది దశ చేరుకున్నాయి. టీబీఎం మిషన్ కూడా వీలైనంత వేగంగా తొలగించడానికి, మిగిలినటువంటి 100 టన్స్ను తొలగించడానికి మరి కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా పునరావాస చర్యల గురించి 11 గ్రామాల ప్రజలను 7 పునరావాస కాలనీలకు తరలించడం జరుగుతుంది. ఇప్పటికే 7,321 మంది నిర్వాసితులు ఉండగా దానిలో 85% అంటే దాదాపుగా 6,300 మందికి ఈ 3 విడతల్లో దాదాపుగా 768 కోట్ల రూపాయల వారికి మరి కాంపెన్సేషన్ పేమెంట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి పునరావాస కాలనీలో కూడాను మౌలిక సదుపాయాలతో కూడినటువంటి అన్ని
కార్యక్రమాలు చేపట్టి వారందరికీ కూడా ప్లాట్ అలాట్మెంట్ కూడా వేగంగా చేసి వారందరినీ కూడా ఈ పునరావాస కాలనీలకు తరలించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టనెల్ 1 ఈరోజు చూసినట్టయితే దాదాపుగా ఒక 100 మీటర్స్ వర్క్ టనెల్ 2లో పెండింగ్ ఉంది. అదే రకంగా టనెల్ 1 అనేది ఇప్పటికే పూర్తి దశగా చేసేసారు. కాబట్టి మరి ఇంజనీరింగ్ వైపు నుంచి వచ్చే 24-25 తారీఖు కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఫినిష్ చేసి మనకు అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాలతో కూడినటువంటి ఈ కాలనీని కూడా రెడీ చేయడం జరుగుతుంది. 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టు, కరువు పీడిత పశ్చిమ ప్రాంతానికి వరప్రదాయిని అయినటువంటి ఈ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మనందరి కళ్ళ ముందు ఈరోజు పూర్తి కావడం, వేగంగా పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా శుభపరిణామం. మరి ఈ ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి వెలుగొండ జలాలు. ఒంగోలులోని దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్కు సమీపంలో ప్రమాదం పొంచి ఉంది. నగరపాలక సంస్థకు చెందిన ఈ వేస్ట్ సెంటర్ RRR సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ ప్రమాదకరంగా మారింది. ఫ్లెక్సీ కోసం ఏర్పాటు చేసిన ఫ్రేమ్ నుండి ఫ్లెక్సీ భాగం ముందుకు ఒరిగింది. ఆ ఫ్లెక్సీ కేబుల్కు సంబంధించిన వైర్పై ఆధారపడి వేలాడుతూ ఉంది. ఆ మార్గం గుండా నిత్యం ప్రజలు, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్లు వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం కేబుల్ వైరు ఆధారంగా చేసుకుని ఆ ఫ్లెక్సీ ఉంది. కేబుల్ వైర్ తెగితే ఆ ఫ్లెక్సీ కింద పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వెంటనే నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ఒంగోలులో 8 ఏళ్ల క్రితం ఈ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకుండా ఈ టాయిలెట్లు వినియోగించుకునేలా వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. నగరంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ ఈ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రతి ఈ టాయిలెట్ వద్ద నాటి ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనా ఫోటోలు ఉన్నాయి. లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్లు ప్రారంభించిన కొద్ది కాలానికే మూలన పడ్డాయి. ఒంగోలులో జనసంచారం ఎక్కువగా ఉండే దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్టు, కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి, లాయర్పేట రైతు బజార్, రైల్వే ఓవర్ బ్రిడ్జి వంటి ప్రాంతాల్లో 2008లో ఈ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ప్రతి టాయిలెట్లో రన్నింగ్ వాటరు, సబ్బు, శానిటైజర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. నిత్యం నీరు అందుబాటులో ఉండేలా ప్రతి టాయిలెట్ వద్ద మోటార్ ఏర్పాటు చేశారు. ఈ టాయిలెట్ల నిర్వహణ చూసేందుకు ప్రతి దాని వద్ద ఒకరిని నియమించడం జరిగింది. షాపింగ్ చేసేందుకు, మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చేవారు మలమూత్ర విసర్జన సమయంలో ఈ టాయిలెట్ వద్దకు వెళ్ళి సెన్సార్ రూపంలో దాన్ని ఉపయోగించుకోవచ్చు. రూపాయి కాయిన్ స్లాట్లో వేస్తే ఆటోమేటిక్గా టాయిలెట్ తలుపు తెరుచుకుంటుంది. విసర్జన పూర్తయిన తర్వాత లాక్ తీసుకొని బయటకు రావచ్చు. ఈ టాయిలెట్లు ప్రజలకు మొదట్లో బాగా ఉపయోగపడ్డాయి. కాలక్రమంలో వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దాంతో ప్రజలు వాటికి పూర్తిగా దూరమయ్యారు. ఈ టాయిలెట్లలో ఉన్న మోటార్లు, చిన్నపాటి కరెంటు వస్తువులు అపహరణకు గురయ్యాయి. చివరకు చిన్నపాటి పైప్ లైన్లు కూడా పీక్కొని వెళ్లారు. చిన్న ఇనుప వస్తువులను కట్ చేసుకుని వెళ్లారు. దాంతో లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయి అలంకారప్రాయమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ టాయిలెట్లకు మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
నా పేరు మాధురి. మేము ఒంగోలులో షాపింగ్కి అలా వచ్చినప్పుడు అనేక రకాలుగా ఈ టాయిలెట్స్కి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. 2018 స్వచ్ఛ సర్వేక్షణ కింద ఈ టాయిలెట్స్ని గవర్నమెంట్ తీసుకొచ్చినప్పటికీ ఉపయోగకరంగా లేవు. వాటి వల్ల బయట టాయిలెట్స్కి వెళ్ళడానికి అధిక రుసుము వసూలు చేస్తున్నారు. ఈ టాయిలెట్స్ని ₹1 కాయిన్తో వేసి ఉపయోగించుకోవాలని చెప్పారు, కానీ అవి ప్రస్తుతానికి ఎక్కడా కనిపించట్లేదు. అన్నీ మూతబడిపోయి ఉన్నాయి, అనుకున్న స్థాయిలో లేవు. దీనివల్ల స్త్రీలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దీన్ని దృష్టిలోకి తీసుకొని వీటిని ఉపయోగకరంగా ఉండేలాగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మి. నేను కూరగాయలు కొనుగోలు కోసం నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఒకసారి ఈ టాయిలెట్కి వెళ్ళి అక్కడ ₹1 కాయిన్ వేసి దాన్ని ఉపయోగించుకున్నాము. ఇప్పుడు మార్కెట్కి నేను మొన్న వెళ్ళాను, ఈ టాయిలెట్ ఉపయోగించుకుందామని వెళితే అది మూసేసి ఉంది. లక్షలు కట్టిన ఈ టాయిలెట్స్ ఇప్పుడు మూసేసి ఉన్నాయి. దాన్ని అమల్లోకి తీసుకురావాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఈ టాయిలెట్స్ అనేవి. రామమ్మ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం ఈ టాయిలెట్లని 2018లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. అయితే అవి చాలా ఉపయోగకరంగా ఉండేవి. ఇటీవల అవి మూతబడిపోయి ప్రజలకు ఉపయోగపడడం లేదు. ప్రభుత్వాలు ప్రజల కోసంగా ఏర్పాటు చేసేటువంటి పథకాలలో ఇది ఒక పథకం. అయితే ఇది ఉపయోగపడకపోవడం వల్ల ప్రజాధనం నిర్వీర్యం అయిపోతుందని మేము ఆవేదన చెందుతూ వెంటనే ప్రభుత్వం కలగజేసుకొని ఈ టాయిలెట్స్ని రీఓపెన్ చేయించి ప్రజలకు ఉపయోగపడేలాగా వాటిని మళ్ళా శుభ్రంగా పనిచేసేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రకాశం మిత్రమండలి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జయంతి సందర్భంగా అద్దంకిలో ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. న్యాయవాది ప్రసాద్, సందిరెడ్డి శ్రీనివాసరావు, కాకాని రాధాకృష్ణమూర్తి, శేషతల్పసాయి, రామకోటేశ్వరరావు, రఫీ, దివాకర్ దత్తు, మన్నం త్రిమూర్తులు, శ్రావణ్, నాగేశ్వరరావు, రామయ్య, మహాలక్ష్మి, సీతా రామశాస్త్రి, వీరయ్య, మస్తాను తదితరులు పాల్గొన్నారు. నాకు ఎందుకు 2 మాటలు చెప్పాలనుకున్నారంటే 45 ఏళ్ళు ఈ రాజకీయంలో ప్రకాశం పంతులు గారి స్ఫూర్తితో రాజకీయం మచ్చలేకుండా చేస్తూ ఒక్క విషయం ముఖ్యంగా నాకు ఆనాడు పంతులు గారి విగ్రహం పెట్టాలంటే ముఖ్యంగా ఫస్ట్ నా దగ్గరకు వస్తే 2000 బుక్స్ ప్రింట్ చేయించారు. దానిలో ప్రధాన ద్రవ్యకర్త అని ముద్రించి నేను చూసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి ఈరోజు ఇంతమంది మధ్య మన అద్దంకిలో జరగడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ కార్యక్రమానికి ప్రధానంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఏదైతే ఆ రోజు భారతదేశంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంస్కరణను తీసుకొచ్చారో వాటిని కొనసాగించుకోవాలి. నడయాడిన మన అద్దంకిలో వారి జయంతి సందర్భంగా నివాళులర్పించే కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ చాలా గర్వకారణం. వారి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ వారికి ఘనమైన నివాళులు. ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా కలవటం చాలా సంతోషదాయకం. ప్రతి సంవత్సరం దత్తు గారు మిత్రమండలి అంతా ప్రతి సంవత్సరం కార్యక్రమం. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల జాబితా సవరణ, నాన్ మ్యాపింగ్ కేసుల పరిష్కారం వేగవంతంగా జరుగుతున్నాయని డివిజనల్ రెవెన్యూ అధికారి విజయ్ జ్యోతి కుమారి తెలిపారు. నియోజకవర్గంలో ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచడంతో పాటు ప్రతి ఒక్క అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనకి మొత్తం 314 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే గతంలో 298 ప్లస్ మనం ఎక్స్ట్రా
ఎగ్జిలరీ స్టేషన్స్ 16 తీసుకున్నాం, 314 ఉన్నాయి. దానికి కాను మనకు మొత్తం 31,019 నాన్ మ్యాపింగ్ కేసెస్ వచ్చాయి. ఆ నాన్ మ్యాపింగ్ కేసులు అన్నిటికి కూడా మనం నోటీసెస్ జనరేట్ చేశాము. వాటిల్లో కూడా నోటీసెస్ 27,184 మందికి డిస్ట్రిబ్యూట్ అయింది, అంటే డెలివరీ అయిపోయింది. తర్వాత వాటికి ఇచ్చిన నోటీసుల డేట్ల ప్రకారం అందరూ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే కండక్ట్ చేసి హియరింగ్ కంప్లీట్ అయిన వాటికి సంబంధించిన ఓటర్స్ యొక్క డీటెయిల్స్ మళ్ళీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంది. అది ఇంకా కొంతమంది చాలామంది చేయలేదు. మన 6 ఏఈఆర్ఓస్, అట్లానే అడిషనల్ ఏఈఆర్ఓస్ కూడా మనం అలాట్ చేయడం జరిగింది. అది నిన్న కూడా మన గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా నేను కూడా నిన్న హియరింగ్ ఒకటి కండక్ట్ చేసాం. అందరికీ కూడా ఒక టీసీ అనేది కండక్ట్ చేసి ప్రతి ఒక్కరికి చెప్పడం అయింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చీరాలలో సహస్ర భగవద్గీత పారాయణ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు పారాయణం చేశారు. ప్రపంచ శాంతి, మానవాళి హితం కోసం భగవద్గీత ప్రచార యజ్ఞాన్ని కొనసాగిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకమని, యువతతో పాటు చిన్నారులు సైతం గీతా సందేశాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మన యొక్క క్రైస్తవం లేదు, మరొక ముస్లిం లేదు, మన యొక్క ఇది రాముడు నిర్మించినటువంటి కాలది. మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ చేశారు. దాతల సహకారంతో ఒంగోలు నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వచ్చిన భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సునీత, శోభారాణి, తాత శ్రీనివాసులు, నాగమణి, డిఎన్ఆర్ తదితర నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మార్నేని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అల్పాహార ఏకాహం భజన ఏర్పాటు చేశారు. నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి. నివాళులర్పించిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యేలు దాముచెర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్ తదితరులు. దేవరంపాడులో ఉప్పు సత్యాగ్రహ శిబిరం వద్ద ప్రకాశం పంతులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దాముచెర్ల జనార్దన్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఆయన జీవితం యువతకు ఆదర్శనీయమని వెల్లడి. 3 దశాబ్దాల కల సాకారం. ఈ నెల 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం. డి న్యూస్లో నేటి మాట. వర్షం ముగిసిన తరువాత
గొడుగు భారంగా మారినట్టే వ్యక్తిగత లబ్ధి ఆగిపోతే ప్రజలకు కూడా ప్రభుత్వాలు భారంగా అనిపిస్తాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.